హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఇవాళ ఏపీ సెట్ టోటల్ ఏ టు జెడ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్రాసెస్ ఫ్లో ఆఫ్ ఏపీ సెట్ 2021 అడ్మిషన్. సో ఇది మీకు చార్ట్. ఫస్ట్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ నిన్నటి నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీ పేమెంట్. సో నిన్నటి నుంచే కూడా అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి ఇవాళ నుంచి. సో 26th అక్టోబర్ టు 31st అక్టోబర్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవాళ నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఇఫ్ అప్లికేబుల్. సో మీకు కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే సో మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో అదే సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఇఫ్ అప్లికేబుల్. సో మీరు అప్లికేబుల్ అయితే సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీకు సర్టిఫికేట్ రాంగ్ అనిపిస్తే మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి సర్టిఫికేట్ రీఅప్లోడ్. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. మీకు ఏం కాలేజ్ ఏ కోర్స్ కావాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. సో దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్. సో మీరు పెట్టుకున్న బెస్ట్ వెబ్ ఆప్షన్స్ నుంచి సీట్ అలాట్మెంట్ అనేది సిస్టమే తీస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ వచ్చి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు కాలేజ్లో సీట్ వచ్చినట్టు ప్రొవిజనల్ పాల్ అంటారు, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటారు. సో ఈ పాల్ అనేది మీకు డైరెక్ట్ వెబ్సైట్లోనే ఉంటుంది. లింక్ లాస్ట్లో మీకు మొత్తం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అదేంటంటే మీకు ఆ కాలేజ్లో అలాట్మెంట్ అని వచ్చిందని ఒక పేపర్. దాని తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్. సో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది కాలేజ్కి. సో లాస్ట్ ప్రాసెస్ వచ్చి అడ్మిషన్ ఇంటూ అలాటెడ్ కాలేజ్. సో మీకు సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్ ఉంటుంది కదా, సో అది మీకు అడ్మిషన్ ఇంటూ అలాటెడ్ కాలేజ్. సో మీకు అడ్మిషన్ అనేది ఫిక్స్ అవుతుంది సెల్ఫ్ రిపోర్ట్ అయిన తర్వాత. సో ఫస్ట్ మనకి క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ తెలుసు కదా. దాని తర్వాత మీకు సో ఇదే వెబ్సైట్. సో ఇది మీకు లాస్ట్ మొత్తం చివరికి వచ్చేసరికి ఫామ్స్ లెఫ్ట్ సైడ్ చూసారు కదా. సో ఇవి ఫామ్స్ అయితే మీకు ఉండేవి. ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సర్టిఫికేట్ రీఅప్లోడ్, నో యువర్ పేమెంట్ స్టేటస్. సో ఇది ఈ రెండు కూడా ఉన్నాయి. ప్రింట్ పేమెంట్ రిసిప్ట్. సో ఇది కూడా ఉంది. సో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫై అయినాయి అని వచ్చిందో సో వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే మీరు నవంబర్ 1st నుంచి 6th దాకా మీరు వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ కాలేజీలో ఏ కోర్స్ అనేది మీ ఇష్టం. దాని తర్వాత అయితే మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు గనక సీట్ అలాట్మెంట్. సో ప్రాసెస్ చూపించాను కదా. సో మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది ఇప్పుడు సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్. సో సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్ అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అంటే మీకు ఈ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది అని చెప్పి పాల్. సో ఆ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ కాదు. సో ప్రొవిజనల్గా ఇచ్చారు. సో దాని తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అవుతే కానీ మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అదైతే మీకు చివరికి వచ్చేసరికి ఈ ఫామ్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా. సో అవి ఉంటాయి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ దగ్గర మీరు నొక్కితే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్న వీడియోలో కూడా చూపించాను ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. సో ఈఏపీ సెట్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే మీరు సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో నేను చూపించాను కదా పర్సనల్ డీటెయిల్స్. సో ఈ పర్సనల్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్ ఇవన్నీ అడుగుతాయి. సో లాస్ట్లో మీరు చూసుకుంటే వెరిఫికేషన్ ప్రిఫర్డ్ సెంటర్. సో సెంటర్ ప్రిఫర్ చేసి నియరెస్ట్ సెంటర్ అయితే మీకు బెటర్. దాని తర్వాత డూ యూ వాంట్ ఎనీ చేంజ్. సో మీకు చేంజ్ కావాలితే ఎస్ అని నొక్కండి, లేకపోతే నో అని నొక్కి సబ్మిట్ నొక్కితే మీకు రిజిస్టర్ అనేది అవుతుంది. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత సో ఓసీ వాళ్ళకి చూడొచ్చు మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది పర్సనల్ డీటెయిల్స్లో. సో ఓసీ వాళ్ళకైతే మీరు నో అని నొక్కి సబ్మిట్ నొక్కిన తర్వాత మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతుంది. సో ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఇయర్ నుంచి ఏపీ ఎంసెట్లో ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం ఎస్, లేకపోతే నో అని నొక్కి ఇన్కమ్ అడిగితే మాత్రం మీరు నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేయండి. సో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఎస్ అంటే సెలెక్ట్ చేయండి. సో ఈడబ్ల్యూఎస్ వచ్చి మీరు సర్టిఫికెట్ అనేది 21-22 ఇయర్స్ సంబంధించి సబ్మిట్ చేయాలి, లాస్ట్ ఇయర్స్ కాదు. అంటే మీరు ఈడబ్ల్యూఎస్ మే తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే పర్లేదు. సో వాళ్ళకి 21-22 వస్తుంది కాబట్టి పర్లేదు. సో లాస్ట్ ఇయర్ మే తర్వాత అప్లై చేసిన వాళ్ళు అయితే కుదరదు. సో ఈ ఇయర్ మే తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ ఎస్ అని నొక్కిన తర్వాత ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్. సో మీరు ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ అని టైప్ చేయండి. సో బిలో 2,50,000, అబౌవ్ 2,50,000 సో ఉంది కదా. సో అది చూడండి.
నెక్స్ట్ మీరు మొబైల్ నెంబర్. సో అది ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటుంది. సో మీరు ఎస్ అయితే ఎస్ అని నొక్కి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఇన్కమ్ కూడా చెప్పాలి. నో అయితే నో అని పెట్టండి. సో దాని తర్వాత నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ పెట్టుకుంటే మంచిది. సో మీకు లాస్ట్ వచ్చి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, చేంజ్ దగ్గర ఉంది కదా! సో సపోజ్ మీరు నో అని నొక్కి సబ్మిట్ చేయగానే మీకు ఎస్ అని నొక్కి సబ్మిట్ చేసినా మీకు టోటల్ లాస్ట్‌కి ఓపెన్ అయ్యేది ఇదే. సో ఇది కూడా చూపించాను. సో మీకు పేమెంట్ మోడ్ ఉంది కదా! సో పేమెంట్ మోడ్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. సో చూడొచ్చు మీరు. సో మీరు దేని ద్వారా అయినా పే చేయొచ్చు. సో పే చేసిన తర్వాత మీకు ఫీ అనేది చూడొచ్చు టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ చూడొచ్చు మీరు. 1515 అని ఉంది పేమెంట్ సమ్మరీ. సో ఇది మామూలుగా పేమెంట్ చూపిస్తుందని 1200. సో 1500 అయితే మాత్రం 1515 అని ఉంటుంది. సో పేమెంట్ అయితే ఇది. మీరు పే చేసిన తర్వాత మీకు చూడొచ్చు మీరు పేమెంట్ సక్సెస్, పేమెంట్ ఐడి కూడా ఇస్తారు. సో పేమెంట్ ఐడి చూడొచ్చు కదా మీరు, జనరేట్ అయింది. దాని తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. సో ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్. సో ఇవన్నీ వచ్చి పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. సో మీరు చూడొచ్చు ఫీ పేమెంట్ డీటెయిల్స్. సో సర్టిఫికేట్ అప్లోడ్ అనేది మీరు చూడొచ్చు. సర్టిఫికేట్ రీ అప్లోడ్ ఉంది కదా! సో అందులో మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ ఆప్షన్, ద బిలో స్క్రీన్ విల్ షో టు ద క్యాండిడేట్ టు రీ అప్లోడ్ ద సర్టిఫికేట్. సో మీరు చూడొచ్చు కదా పర్సనల్ డీటెయిల్స్, ఫైల్ నేమ్, రీమార్క్స్, ఫైల్ అప్లోడ్. సో మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే మాత్రం మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో మీరు చూడొచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ అని ఉంది కదా! సో ఫైల్ చూస్ చేసి సబ్మిట్ చేయాలి. సో దాని తర్వాత మీకు గనక ఫీ పేమెంట్ రిసిప్ట్ కావాలంటే మీరు ప్రింట్ పేమెంట్ రిసిప్ట్‌లోకి వెళ్ళి రిసిప్ట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో అది చూపిస్తాను. సో ప్రింట్ పేమెంట్‌లోకి వెళ్తే మాత్రం మీకు ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మీకు డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు లాస్ట్‌లో చెప్పాను కదా వెబ్ ఆప్షన్ సెలక్షన్. సో మీకు గనక సర్టిఫికేట్ వెరిఫై అయిపోయినాయి అని వస్తే మీకు వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్ సెలక్షన్ అయితే మాత్రం మీకు నవంబర్ 1 నుంచి 6 దాకా. సో నవంబర్ 1 అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫై అయిపోయినాయో 31 లోపు. సో నవంబర్ 1 నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్ సెలక్షన్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత లింక్ దగ్గర ప్రెస్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్, ఎంటర్ ఓటీపీ రిసీవ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే వెబ్ ఆప్షన్ సెలక్షన్ అని ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే మీకు సబ్మిట్ అని నొక్కిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మొబైల్ నెంబర్ చూస్ చేసి మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా! సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకే రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ ఓటీపీ అంటే మెసేజెస్ వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఉంది కదా! సో ఆ నెంబర్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది దానికి. ఓటీపీ నొక్కిన తర్వాత సబ్మిట్ చేసుకుంటే సో మీకు చూడొచ్చు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ చూడొచ్చు మీరు. సో మీరు చూసుకుంటే ఫస్ట్ ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్. సో నేమ్ అనేది వస్తుంది. సో డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజ్ కావాలో సో మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే ఆల్రెడీ ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ అనేది ఉంటుంది. సో డిస్ట్రిక్ట్. సో మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీ టైప్. సో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మంచిది. సో డిస్ట్రిక్ట్ అనేది ఆల్ అంటే మీకు అన్ని కాలేజెస్ అనేవి వస్తాయి. సో పర్టికులర్ డిస్ట్రిక్ట్ అయితే మీరు పర్టికులర్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ టైప్ కూడా పర్టికులర్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూనివర్సిటీస్ అనేవి గవర్నమెంట్, ఎస్ఎఫ్, ప్రైవేట్ 2. సో టోటల్ 4 ఉంటాయి. సో రెడ్ కలర్ ఇండికేషన్ ఉంటుంది. సో అవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అదే వైట్ కలర్ ఉంటే మాత్రం ఎస్ఎఫ్ ఇన్స్టిట్యూషన్స్. లైట్ గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ ఉంటే మాత్రం మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఎల్లో వచ్చి ప్రైవేట్ 2 ఉంటుంది. సో ప్రైవేట్ 2 అంటే మాత్రం మీకు ఎస్ఆర్ఎం, విఐటి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! అవి ప్రైవేట్ 2 వచ్చి. సో మిగతాయన్నీ మీకు తెలిసిందే కదా! ప్రతి ఇయర్ ఎంసెట్‌లో ఉండేవే. సో ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీ అన్నీ వెళ్ళొచ్చు. లేకపోతే ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ కోసం మీరు డిస్ట్రిక్ట్ అని నొక్కితే ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీకు వెబ్ ఆప్షన్స్ అనేది అలా పెట్టుకోవాలి. సో మీరు చూసుకుంటే
ఆల్ ద సెలెక్టెడ్ కాలేజెస్ విల్ బి యాడెడ్ టు ద రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అనేవి మీకు కాలేజెస్. సో ఆల్ కాలేజెస్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సపోజ్ మీది ఏదైనా డిస్ట్రిక్ట్, సపోజ్ ఇక్కడ శ్రీకాకుళం అని డిస్ట్రిక్ట్ టైప్ చేశారు. సో టైప్ చేసిన తర్వాత శ్రీకాకుళంలో ఉన్న కాలేజెస్ అన్నీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అన్నీ శ్రీకాకుళంలో కాలేజెస్. రైట్ సైడ్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టు. సపోజ్ మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెకానికల్, సపోజ్ కెమికల్ ఇంజనీరింగ్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్కేఎల్. సో శ్రీకాకుళంలో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. అది కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. కెమికల్ బ్రాంచ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ. సో ఇవన్నీ కోర్సెస్ అన్నమాట. సపోజ్ మీరు కెమికల్ ఇంజనీరింగ్ లెఫ్ట్ సైడ్ దగ్గర ప్లస్ అని నొక్కితే మాత్రం మీకు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ రైట్ సైడ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో మీరు ఈ కాలేజీలో ఈ కోర్స్ సెలెక్ట్ చేసినట్టు రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇలా క్లిక్ చేయాలి. సో మీకు ఇంకోటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ దగ్గర సో మీకు ఆల్ వెబ్ అంటే మీకు అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సపోజ్ మీకు అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, అంటే మీకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సపోజ్ మీకు జీవీపీలో సిఎస్సి, ఎస్ఆర్కేఆర్లో సిఎస్సి రెండు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు కనుక ఎస్ఆర్కేఆర్లో ఇంట్రెస్ట్, సో అప్పుడు మీరు ఎస్ఆర్కేఆర్ 1 అనేటి, జీవీపీ 2 అని. సో అలా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అందుకే అప్ అండ్ డౌన్. సో లాస్ట్ వచ్చి డిలీట్. సపోజ్ మీరు మర్చిపోయి నొక్కేసి దాని తర్వాత డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో అదైతే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం. దాని తర్వాత మీరు చూడొచ్చు సేవ్, అంటే కింద సేవ్, ఫ్రీజ్ ఉన్నాయి కదా. సో అందరూ సేవే చేయండి, ఫ్రీజ్ ఎవరు చేయొద్దు. సో ఫ్రీజ్ వచ్చి టైం 6th ఉంది. 6th నవంబర్ అనేది ఫ్రీజ్ టైం, అంటే ఫ్రీజ్ ఎండింగ్ వచ్చి 6th నవంబర్. 6th దాకా మీరు 5th దాకా మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మారుతుంటాయి. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అనేది ఉంటుంది. సపోజ్ మీరు ఒక 10 ఆప్షన్స్ పెట్టారు, ఫ్రీజ్ చేస్తారు. సో మీకు ఏదైనా ఆప్షన్ యాడ్ చేయాలన్నా లేకపోతే ప్రిఫరెన్స్ ఆర్డర్ మార్చాలన్నా మాత్రం మీకైతే ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం అందరూ 5th నవంబర్ దాకా అయితే ఓన్లీ సేవ్ చేయండి. సో ఫ్రీజ్ అనేది లాస్ట్లో చేసుకోవచ్చు చెక్ చేసుకుని. సో 5th దాకా సేవ్ చేసి మీరు మార్చుతూ ఉండొచ్చు, ఏం పర్లేదు. ఫ్రీజ్ చేస్తే మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మార్చలేరు. సో మెయిన్ సేవ్ చేయండి. సో సేవ్ చేయాలంటే సేవ్ అని నొక్కిన తర్వాత మీరు చూడొచ్చు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. సో అలా మీరు అన్ని కాలేజెస్ సేవ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఫ్రీజ్ మాత్రం అస్సలు చేయకండి. ఫ్రీజ్ ఓన్లీ 6th నవంబర్ చేసుకోండి. సో మీకు కనుక పక్కా పెట్టుకుంటాను ఇంకా మార్చుకోను అంటే మాత్రం అప్పుడు మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. మీకు కనుక డౌట్ ఉంటే మాత్రం సేవ్ చేసుకోండి. సో సేవ్ అవుతాయి, ఫ్రీజ్ అవ్వవు. ఫ్రీజ్ అనేది మీరు లాస్ట్లో చేసుకోండి, మంచిది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు సపోజ్ ఇప్పుడు ఇందాక సేవ్ చేసినప్పుడు ఏమని వచ్చిందంటే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కానీ మీరు ఫ్రీజ్ చేసినప్పుడు అడుగుతుంది ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ ఆర్ మోడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. మీరు కనుక ఫ్రీజ్ చేసినట్లయితే ఎటువంటి మార్పులు అనేవి జరగవు. సో మీరు ఏం మోడిఫై చేయలేరు, ప్రిఫరెన్స్ ఆర్డర్ మార్చలేరు, అంటే సీక్వెన్స్ ఆర్డర్ మార్చలేరు. సో మీరు ఫ్రీజ్ చేస్తామాట ఎట్టి పరిస్థితుల్లో మార్చలేరు. సో మ్యాక్సిమం సేవ్ చేసుకోండి. సో లాస్ట్లో ఏంటంటే మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది వెబ్ ఆప్షన్ ఆప్టెడ్ కౌంటెడ్ 3. సో ఓన్లీ 3 కాలేజెస్ శ్రీకాకుళంలో, సివిల్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఈ, ఈసీఈ. సో ఈ 3 కాలేజెస్ పెట్టుకున్నారు. సో అందుకే 3 అనే వచ్చినాయి. సో మీరు ఎన్ని పెట్టుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ ఆప్టెడ్ కౌంటెడ్. సో మ్యాక్సిమం ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. సో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తక్కువ కాలేజెస్ పెట్టుకుంటే ఫైనల్ రౌండ్లో ఛాన్స్ అనేది ఉండొద్దు. సో రౌండ్ 1 ఇంపార్టెంట్. సో రౌండ్ 1లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో మీకు లాస్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కౌంటెడ్ 3. సో మీకు ఇలా వస్తుంది ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్. సో మీకు చూడొచ్చు మీరు వన్స్ వెబ్ ఆప్షన్స్ ఆర్ completed by all the candidates, the system will run for the best option given by the candidates and finally allot the seats as per the business logics and rules defined. సో అంటే మీకు ఎంసెట్ కట్ ఆఫ్ బట్టి సో బెస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో మీకు ద వెబ్ ఆప్షన్స్ సీట్ అనేది ఓకే అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. వన్స్ ద ఎంటైర్ allocation process is completed, the candidate will be allowed to download the provisional allotment order from the website. సో మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది, వెబ్సైట్లో మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేంటంటే మీకు కాలేజ్లో సీట్ వచ్చిందని సో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఉన్న వాళ్ళకి అది కన్ఫర్మ్ కాదు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ సో 99.9% కన్ఫర్మ్ అది. సో క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా,
సో అడ్మిషన్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడం కన్నా ముందే క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అని చెప్పి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఇస్తారు. సో మీరు ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఆఫ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ద candidate will be provide a separate option self-reporting to the college online to report to the allotted college. The self-reported candidates will be shown in the college login and can admit in the colleges on the published dates. సో మీకు ఏమవుతుందంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది లాస్ట్లో క్రియేట్ చేస్తారు. అది కూడా ఆన్లైన్లోనే, కాలేజ్కి వెళ్ళక్కర్లేదు సెల్ఫ్ రిపోర్టింగ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ ఆన్లైన్. సో ఆన్లైన్ రిపోర్ట్ అని నొక్కిన వెంటనే మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో పర్టికులర్ డేట్స్ అనేవి ఇస్తారు. సో ఆ డేట్స్న మీరు డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు కాలేజ్లో. సో మీకు అనేది ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ టు ద కాలేజ్ ఆన్లైన్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అవ్వాలి. సో అయితే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీకు ఆ కాలేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు పర్టికులర్ డేట్ ఇస్తారు. సో పర్టికులర్ డేట్లో మీరు అడ్మిట్ అవ్వచ్చు కాలేజ్లో. సో ఇది ఫ్రెండ్స్ మీకు మొత్తం ఏపీ ఎంసెట్ పూర్తి ప్రాసెస్ అయితే A to Z ప్రాసెస్ వచ్చి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.